నిమిషాలు ఆలస్యమైందని పాపం ఆ విద్యార్థిని ఎగ్జామ్ రాయకుండా సంవత్సరం వేస్ట్ అయిన సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో నీట్ పరీక్షకైతే ఓ విద్యార్థిని 3 నిమిషాలు ఆలస్యంగా వెళ్లడంతో అధికారులైతే ఆ అమ్మాయిని లోపలికి అనుమతించలేదు. దీంతో వేములవాడకు చెందిన ఆ విద్యార్థిని తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. బంగారం అమ్మి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించామని, తనకు ఒకే ఒక్క బిడ్డ ఉందని కన్నీరు పెట్టుకున్నారు. కేవలం 3 నిమిషాలే లేట్ అయిందని క్షమించి పరీక్షకు అనుమతించాలంటూ వేడుకున్నారు. అయినా గాని అధికారులు మాత్రం లోపలికి అనుమతించనే లేదు. పిల్ల గోల్ ఉన్నది కదా అని చెప్పేసి 1,50,000 పెట్టిన హాస్టల్ ఫీజు ఏమో 60,000 కట్టి నేను కోచింగ్ ఇప్పించుకున్నా సార్. ఒక్క 3 మినిట్స్కి ఎక్స్క్యూజ్ చేస్తలేదు సార్. మా బాధ అర్థం చేసుకునేటోళ్ళు లేరా సార్? నా ఒక్క పాపే ఉన్నది సార్. ఈ గేట్ మొత్తంలో నా ఒక్క పాపే ఉన్నది సార్. ఎవరు లేరు. ఆడపిల్లని కూడా అర్థం చేసుకోరా సార్? ఒక్క 3 మినిట్స్కే వాళ్ళు గేట్ వేసుకొని స్పందన ఉన్నదా సార్? ఎవరన్నా ఆఫీసర్లు బయట ఉన్నారా సార్? ఒక్కసారి చూడండి సార్. ఎగ్జామ్ టైం వచ్చేసి 2 గంటలు, ఎగ్జామ్ టైం 2 గంటలు. సరే ఓకే, గేట్ మూసే టైం ఏ టైం సార్? నాకు ఒక్క 3 మినిట్స్ లేట్ వచ్చింది నా పాప.